కాకినాడ జిల్లా పెద్దాపురం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనకాపల్లి సేజ్ లో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేయాలని ఫార్మా కంపెనీలు ఇతర పరిసరాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ భద్రతా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో మిషనరీల నాణ్యత లోపంతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఫ్యాక్టరీ యజమానులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలని ఆలోచనతో ప్రమాదాల కారణమవుతున్నాయని అన్నారు. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు తూతూ మంత్రంగానే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అరవోకగా జరుగుతున్నాయని అన్నారు. ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ పాటించకపోయినా కొత్తగా వెలుస్తున్న రసాయన ఫ్యాక్టరీలకు అనుమతులు జారీ చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు, ప్రమాదాల నివారణకు ప్రభుత్వ చర్యలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ. అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి ఇప్పటికీ 18 మంది మరణించి అనేక మంది తీవ్ర గాయాలతో ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ ఎసెన్షియా కంపెనీ అనేది అమెరికన్ కంపెనీ. మరి భారతదేశంలో ఎందుకు పెట్టారు ఈ పరిశ్రమ అంటే, ఎటువంటి సేఫ్టీ సౌకర్యాలు పాటించకపోతే అమెరికాలో కంపెనీ నడవడానికి వీల్లేదు. అంత కఠినంగా ఉంటాయి కార్మికుల జీవితాల పట్ల అమెరికా ప్రభుత్వం అక్కడి కార్మికులకి రక్షణ కల్పించేటువంటి ఏర్పాట్లు చేయకపోతే